అక్కడ ఏం చేస్తున్నావమ్మా? అమ్మ వాళ్ళు ఏం చేస్తున్నావు? మీ అమ్మమ్మ నీకు ఏ ఇచ్చింది? ఏమిచ్చింది? కానీ నీకు ఇచ్చినవి అడుగులు ఉన్నాయి. ఎవరు చూపించు. చికెను, పారం కోడి. ఇందులో ఏమన్నా చూడు. సీతాఫలకాయలు వచ్చేది. ముగ్గురు కాదేమో, పచ్చి ముగ్గేసేద్దాంలే. ఏ లోపలికి నాటుకో. హాయ్ ఫ్రెండ్స్. పనిలో నుంచి వచ్చిన వెంటనే పారం కాడికి వెళ్ళాడు ఫ్రెండ్స్. చికెన్ ఏమో పొద్దున్న కోడి తీసుకుని కోడి తీసుకుని శుభ్రం చేసేసి చెరుకు సగం పంచేసి వండిచ్చింది. పనిలోంచి వచ్చిన వెంటనే పంపాను అనమాట. వండుతాను ఈ కాడి నుంచి. హాయ్ చెప్తాను చూడు. హోంవర్క్ పుస్తకాలు పక్కన పెట్టేసేసి ఆడుకుంటుంది. చిన్నడు హాయ్ చెప్పు. తెగ రాసేసుకుంటున్నాడు బాబు. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం మా వీడియో చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. చాలా రోజులు అవుతుంది చికెన్ తిని. ఈరోజు చికెన్ కర్రీ తింటున్నాము. ఈ రోజు నుంచే స్టార్ట్ చేసాం అనమాట చికెన్ కర్రీ తింటాం. అదైనా పారం దగ్గర కోడి తీసుకున్నాం అనమాట. సరిసాగం చేసిందంట. సరిసాగం చేసేసింది. అక్కడ ప్రాబ్లం ఏమి రాలేదు ఆ ఫారం కాడ. కాకపోతే తినలేదు అంతే మేమే. ఎందుకన్నా మంచిది, ఒక 4 రోజులు మానేస్తే గొడవ ఉండదు కదా అని మానేసాం. చాలా రోజులు చికెన్ తినే. నెలకి ఎక్కువదా వారం నాన్ వెజ్ కూడా సరిగ్గా తినలేదు మనం. దాన్ని ఊసి ఎత్తుకోలేదు ఇంక మనం. చాలా హోంవర్క్ ఇచ్చేసినట్టున్నాడు. వచ్చిన ఆన్సర్ అతనున్నాడు. ఉల్లిపాయలు కోస్తున్నా కోసే. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరేసి ఇచ్చాను. అల్లం ఎల్లుల్లిపాయ జీలకర్ర 2 ఉల్లిపాయలు 2 టమాటకాయలు వేసి గులాబరంగులా అంటుంది. మరి పెద్ద కప్పు కదా నల్లగవనేసేసి ఉల్లిపాయలు 2 టమాటకాయలు 2 ఇందులో వేసి రుబ్బేసాను. ఓహో, చిన్న కప్పు పోయింది. ఎల్లుల్లిపాయలు 20 రూపాయలు. ఎప్పుడు వేయించావు? నిన్న. అదేది ప్యాకెట్ బిర్యానీ మసాలా. ఆచి బిర్యానీ మసాలా. చికెన్ ప్లేట్లకి అయ్యి కోసే 3 కోసే. ప్లేట్ ఇది. ఇందులో బెత్త, ఇందులో ఉల్లిపాయలు వస్తాను. ఓకే, ఏంటయ్యి చిరిగిపోతాయి మళ్ళీ. బాగానే ఉంది. బాయిలేరు మాసం కంటే పారం మాసమే బాగుంటుంది ఫ్రెండ్స్. తిన్నాకైతే టేస్ట్ బాగుంటుంది. కానీ పిల్లలకి మెత్తన ముక్కలు ఉండవు. మాసం బాగుంది. కొవ్వు ఉంది. కొవ్వు తీసేలేదు. బాగుంటుంది. అంటే కూర నిండా ఆయిల్ ఎక్కువ తేలిపోద్ది ఏమని. తక్కువ వండుతాను. తక్కువ వేస్తాను, లేకపోతే తేలిపోద్ది పొలం. ఉల్లిపాయలు కోసేస్తాను. కారం ఎక్కువ వేస్తా కూరలోనే. 3 గరిటెలు వేస్తాను. అంటే కోడి మాసం కూర కదా, తిని చాలా రోజులు అవుతుంది కదా. కారంగా ఉండాలి ఇదేనే. కారం ఎక్కువ ఉంటే తినగలమా తినలేమా అని. చున్నీ గోడ కంటిపోయింది అది.
టమాటకాయలు వేయాలా అందులో? రుబ్బేసాను కదా. అన్నీ కలిపి అందులో రుబ్బేసావు కదా. పెద్ద కప్పు మూలని కుదురుతలేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ రుబ్బనాకే. చిన్న కప్పు పోయింది ఉందా బాగు చేద్దాం. ఉంది, కత్తులు లేవు అందులో. కత్తులు వాళ్ళు ఇస్తారు కత్తులు. మా నాన్న బిగింతాననేసి అటుకెళ్ళి ఇప్పేసాడా? అదే లూజ్ వచ్చేసి బిగించాడు కానీ కుదరలేదు, అలా వదిలేసాను. రాజమౌళి డైరెక్షన్ అనమాట. అందుకే బాగలేదు నాకు. వాళ్ళ వీడియోలు తెస్తే మరి అంత అలా చూసినప్పుడు మనం వీడియో తెస్తే చూడరా. కెమెరామెన్ అంతే కదా కష్టం అంతానే కాదా? ఇక్కడ ఉల్లిపాయలు పోసుకోవచ్చు కష్టమేనా? అవునవునవును. ఆగరంతానే కూలి మండుతాయా? ఎందుకు మండవు మరి అది కష్టం కదా. అది ఎల్లి మీద కళ్ళజోడు కొంటాను లేకపోతే ఇది ఇలా మామూలుగా కళ్ళకు నొక్కి ఎంత చూడు. వద్దులే ఇప్పుడు అయిపోయింది, కోపం కొనుక్కోకూడదు. ముందు అలాగ అనేసి మళ్ళీ ఫ్రెష్ నీళ్ళు గులాబీ మొక్క వేసానా నీళ్ళు చిచ్చి వద్దా కింద పరచి మొక్క బాగా ఎంతుందంట నీళ్ళు వేసాను. అలా అంటారు. ఉత్తి నీళ్ళు అయితే ఎర్రది అలాంటి నీళ్ళు వేయకూడదు. డాడీ ఏం చూడమ్మా నేను వేసాను. నేనైనా ఉన్నా అలాగా. అలా వేసేస్తుంది తెచ్చింది తెల్లి. ఇది చూడు కొవ్వు ఎంత ఉందో, పచ్చంగా గుర్తు కొవ్వు. ఇది పడే బాగుంటుంది. నూనె తక్కువ వేసుకోవాలి. ఇక్కడ ఏదో ఉంది అది సరే. మొత్తం 3 సార్లు కడుగుతుంది. కూర తాలి పెట్టినప్పుడు వేస్తాను వాటర్లో. కల్లాపి వేస్తున్నప్పుడు నువ్వు పొద్దున్న తడిపోయింది. ఇది తడిపినా ఎండ ఎలా కాస్తుందా? అప్పుడు వద్దులే అది వచ్చేస్తుంది అయినా అది. గోల్డ్ కలర్ రావాలి ఉల్లిపాయలు. మరి వండుతున్నావు కదా చికెన్. ఇంకా రాలేదు కలర్. చూడు గోల్డ్ కలర్ వచ్చినాయా లేదు? వచ్చినాయి. మరి నీళ్ళు వెళ్ళిపోతాయి అందులో.
బాగా మగ్గనిద్దాం చికెన్. బాగా మగ్గిన చికెన్ ఇది పోయింది అందులో. గులాబీ కలర్లో టమాటకాయ మూలనేమో. ఏంటది? అల్లం, వెల్లుల్లిపాయ, జీలకర్ర, 2 ఉల్లిపాయలు, 2 టమాటకాయలు. అయ్యేంటి నీ పక్కన టవర్ అంటుంది నాకు. ఉప్పు, కారం, పసుపు. ఎన్ని గట్లైన కారం? ఏమో మాసం తగ్గట్టే ఒక 1/2 కేజీ ఉంటుంది. అది ఇంకెక్కువ ఉంటుందా? 1/2 కేజీ ఎక్కువ ఉంటుంది. 2 గట్లే వేస్తాను, లేదా 3 గట్లే. ఇది కూడా వేసేనా? లాస్ట్లో వేద్దామా? కొంచెం అయ్యి చికెన్ మసాలా కాదు, అదే బిర్యానీ మసాలా. చికెన్ మసాలా లేదా? లేదు, అయిపోయింది. ఈ చికెన్ మసాలా, బిర్యానీ మసాలా ఒకసారి తెప్పించాను, అది అయిపోయింది. ఇది మిగిలిపోయింది, ఇది వాడలేదు. అయినా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా, కొద్దిగా వేస్తాను, మళ్ళీ ఎక్కువ ఘాటు వచ్చేస్తుంది. కోయిల కానీ పడిపోద్ది పెనం. సిమెంట్ పోయి కొంటే బాగుంటుంది అనుకుంటున్నాను. కొంటుంది, నేను వేస్తానులే. సన్నంగా రాదేమో కదా మనం ఎత్తేనే. అంతే. ఇప్పుడు ఇంకా బెడ్లు పేర్చావా? ఆ బెడ్లు మాలు బాగా అయితే పొయ్యి అయిపోద్ది అది. అంతే. అయిపోయి ఎర్ర కలర్ లానేస్తుంది. తాలింపు పెడతాం, పూర్తయింది. గుడ్లు వేసేస్తాను ఇందులోనే. గుడ్లు ఉన్నాయి కదా, వాటితో పాటు కడగలేదు, దీనికి సిరిగిపోతుంది. అవునే, దుమ్మన్న కూర్చుందని సిరిగిపోతుంది. సిరిగిపోద్ది. తాలింపు పెడతాం అయిపోయింది. కొత్తిమీర, కొంచెం కొత్తిమీర ఉంది ఫ్రెండ్స్. అందులోకి ఏమో కొద్దిగా పుదీనా కోసి 2 కలిపి వేస్తాను దింపి ముందు. కొత్తిమీర, పుదీనా, కొత్తిమీర తక్కువ ఉన్న వాళ్ళని పుదీనా కోసి వేసేసాను. అయిపోయిందా కూర? అయిపోయింది. కలర్ఫుల్గానే వస్తుంది మరి. అంతే, అలా మగ్గ నుంచి దింపుదాం. దింపేసాను కూర. కూర అయిపోయింది, రెడీ అయిపోయింది. సాయంత్రం దాకా ఆగలేము మేము. మాకు చికెన్ కూర తిని చాలా అవుతుంది కదా, అందుకే కొంచెం వేసుకున్నాము అన్నం. మధ్యాహ్నం అన్నం పిల్లలు కూడా తినిపించు, సాయంత్రం మళ్ళీ తింటాము. అవి వదిలే మరి సాయంత్రం వేసుకుంటాము కదా. నిజమే. నూనె తక్కువ వేసిన ఎంత తీరుకుందో. సూపర్ వాసన వచ్చేస్తుంది కూర. స్మెల్ బాగుంది. కొంత ఉత్తుపుచ్చేసి మరి అంతే. మరి అది కొవ్వుతుంది, అది కోడి. బయట వచ్చున్నారు కదా, అలా తినిపిస్తాను బయట.
ఇద్దరు చెప్పేశారు హాయ్. చెప్పు. చాలా రోజులు దగ్గర తింటున్నాం కదా చికెన్ కూర. చాలా ఎలా రోజులు ఉంది మీ ఎక్సైట్మెంట్? బాగుంది. ఇప్పుడు తినేస్తామానుందా ఏ కాలుతుందా? కూర నీకెంత తినిపిస్తుంది నా యాస అంటే చూడాలా. ముందు టేస్ట్ చేయను. అదే కాలిపోతుంది కూర ఇప్పుడు తింటున్నా. చాలా ఇంకా కలిపింది ముద్దెట్టుకో. చూడటానికి చాలా ఎర్రగా కనబడుతుంది. ఆల్గెట్ సూపర్ ఉంది కూర. పుదీనా కొత్తిమీర వేసాం కదా ఇంకా ఇటు నాకు తర్వాత తెలియదు కానీ ఒక ముద్ద ఎక్కువ. సౌండ్ కనబడుతుంది ఇందులోకి. అదిరిపోయింది కూర. చాలా బాగుంది కూర. నేను కూడా తీసి తింటున్నానా. అలా తిరిగటా కలిపి నాకు కలిపి వేసిందమ్మా. సూపర్ ఉంది కూర. చాలా రోజుల తర్వాత చికెన్ కర్రీ తిన్నాం ఫ్రెండ్స్ ఈరోజు మేము. మీరు ఇంకా తినడం స్టార్ట్ చేశారో లేదో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరొక మంచి వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.